పాండమిక్ వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఎలాగ బిహేవ్ చేసింది? 24th రాత్రి, March 24th రాత్రి 2020 ప్రధానమంత్రి గారు స్పీచ్ ఇచ్చారు. 4 గంటల లోపల లాక్డౌన్. 140 crore people had to shut down their lives in 4 hours. ఎంత డ్యామేజ్ అయింది మీకు అందరికి తెలుసు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ ఇట్. ఆ టైంలోనే ఈ ఐడియా వచ్చింది, వ్యవసాయం చార్టులు తీసుకురావాలి. June 2020లో అనుకున్నారు. ఎవరు ఇప్పుడు అందరూ ఇంట్లో కూర్చున్నారు భయపడి, COVID-19 భయపడి అనేది తీసుకున్నారు. అయితే మేము we have fought back that laws. ఆ లాస్ వాళ్ళు విత్డ్రా చేశారు. ఆ చార్టులు we have defeated, the farmer has defeated them. కానీ we still face some incredible problems. ఈసారి నేను కొంచెం I want to talk about the new situation. ఇంతవరకు ఏమవుతున్నదంటే ప్రభుత్వం, ఈ థింక్ ట్యాంక్స్, మల్టీనేషనల్ కార్పొరేషన్స్ వీళ్ళే ఎజెండా సెట్ చేస్తున్నారండి. మేము రియాక్ట్ చేస్తున్నాం. వీఆర్ రియాక్టింగ్ టు దట్. వీఆర్ నాట్ సెట్టింగ్ అవర్ ఓన్ ఎజెండా. మేము ఎంతవరకు ఈ సంక్షోభం మోడ్లో ట్రాప్ అయిపోయినాం. మేము టోటలీ వీఆర్ రియాక్టింగ్ అండ్ ఫైటింగ్. రైతులు ఆర్ ఫైటింగ్ హీరోయికలీ against the agrarian crisis. కానీ we need to be discussing more than crisis. We need to be discussing agriculture itself. ఏది అగ్రికల్చర్లో చాలా కొత్త ప్రాబ్లమ్స్ వచ్చాయండి. మీరు లుక్ అట్ one problem which I can talk of. I have seen personally అనంతపూర్లో, రాయలసీమలో వాతావరణ మార్పు, క్లైమేట్ చేంజ్ ఎంత సివియర్గా ఎఫెక్ట్ అవుతున్నది ఆంధ్రప్రదేశ్కు. మీరు అక్కడ వెళ్ళండి. ఇది అనంతపూర్ జిల్లాలో దర్గా హనూర్ గ్రామం పేరు. మిడిల్ ఆఫ్ సదర్న్ పెనిన్సులా అది డెజర్ట్ అయిపోయింది. 30 సంవత్సరాల్లో పూర్తిగా డెజర్ట్ అయిపోయింది. 3000 acres డెజర్ట్. అంతవరకు డెజర్ట్ అయిపోయిందంటే మన సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ అన్ని అక్కడే షూట్ చేస్తున్నారు. ఈ రోజులో రాజస్థాన్లో వెళ్ళరు. వెంకటేష్ మూవీ జయం మనదే, అది ఒక 20 minutes డెజర్ట్ ఫైట్ సీన్స్ అన్ని అక్కడి నుంచే, రాజస్థాన్ నుంచి కాదు. ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, దర్గా హనూర్. ఎందుకంటే మాకు ఈ క్లైమేట్ చేంజ్ అవుతున్నది, పెద్ద పెద్ద గవర్నమెంటల్ మీటింగ్స్ అవుతున్నాయి. వీ డోంట్ నో what they are planning. నా assertion ఏమంటే expert on farming is not Supreme Court, it is not bureaucrat. Expert on farming is రైతు. And we have to understand, we have to research, we have to study, we have to put up an agenda of what to do. విశాఖపట్నం సైడ్ వెళ్ళండి, ఎంత దెబ్బ తగిలింది ఫిషింగ్ కమ్యూనిటీకి క్లైమేట్ చేంజ్ నుంచి, వార్మింగ్ ఆఫ్ సీస్ లో. అగ్రికల్చర్ ఇన్ సౌత్ పెనిన్సులా, ఎస్పెషలీ కోస్టల్ ఏరియాస్, ఈస్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్లీ ఎఫెక్టెడ్. ఈ వాతావరణ మార్పులో చాలా పెద్ద ఎఫెక్ట్ అయింది. ఎవరు చేస్తున్నారు? హూ ఈస్ లుకింగ్ ఎట్ దిస్? ద ప్లానింగ్ ఆన్ అగ్రికల్చర్ ఇస్ బీయింగ్ డన్ in Geneva, in multinational corporations, in government of India, in Tata, Birla, Ambani, Adani offices. Kani mevu aa sankshobanlo, we are trapped in that. We are responding to the crisis. We have to take control of policy. We have to set the agenda. ఈ 20 సంవత్సరాల్లో 2 పెద్ద డెవలప్మెంట్స్ అయింది దాని మీద. ఒకటి మీకు అందరికి తెలుసు, స్వామినాథన్ కమిషన్. అదే ఈ దేశంలో అది ఫస్ట్ బ్లూ ప్రింట్ ఫర్ అగ్రికల్చర్ అని చెప్పొచ్చు. స్వామినాథన్ రిపోర్ట్, నేషనల్ కమిషన్ ఆఫ్ ఫార్మర్స్ కమిషన్ చైర్డ్ బై ప్రొఫెసర్ MS స్వామినాథన్. వాళ్ళు ఏం చేశారు? అది యూపీఏ గవర్నమెంట్ ఉండింది ఆ టైం, దాని తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్. 5 రిపోర్ట్స్ ఉన్నాయండి, 6 వాల్యూమ్స్ ఉన్నాయి దాంట్లో. మన పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా, నా వెబ్సైట్, అన్ని రిపోర్ట్స్ దాంట్లో ఉన్నాయి. ఫ్రీగా వెళ్ళి చూడొచ్చండి. దానికి ఏం సబ్స్క్రిప్షన్ ఫీ లేదు, ఏం లేదు. అయితే మేము తెలుగులో కూడా పబ్లిష్ చేస్తున్నాం ఎవ్రీడే. 14 languages we are publishing, Indian languages. మై వరీ, ఆ లాస్ట్ స్వామినాథన్ కమిషన్ లో రైతుల పర్స్పెక్టివ్ నుంచి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. MSP ఒక ప్రామిస్ అది, కానీ చాలా పాలసీస్ సజెస్ట్ చేసింది స్వామినాథన్ కమిషన్. MSP, క్రెడిట్, లోన్,
లో ఇంట్రెస్ట్, నో ఇంట్రెస్ట్ ఏరియాస్ క్రెడిట్ కోసం అవన్నీ మంచిగా పేశారు. ఏమైంది ఆ కమిషన్ కి? 2004 డిసెంబర్ లో మొదట రిపోర్ట్, ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చారు పార్లమెంట్ కి. 2006 అక్టోబర్ లో 5th అండ్ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. 2004 నుంచి ఇంతవరకు ఈ రోజు వరకు ఒక్క గంట డిస్కషన్ లేదు పార్లమెంట్ లో. దాన్ని డెడికేటెడ్ డిస్కషన్ అంటే స్పెషల్ డిస్కషన్. మేమందరూ డిమాండ్ చేసింది, రైతు సంఘం అందరూ డిమాండ్ చేసింది, పార్లమెంట్ కి ఒక స్పెషల్ సెషన్ ఉండాలి. అగ్రేరియన్ క్రైసిస్, వ్యవసాయం సంక్షోభం మీద ఒక స్పెషల్ సెషన్ ఉండాలి పార్లమెంట్ కి. అయితే పార్లమెంట్ మటుకు కాదు, అన్ని అసెంబ్లీ, లెజిస్లేటివ్ అసెంబ్లీ, every state assembly must also have a special session on agrarian crisis. కానీ ఆ రిపోర్ట్ ని చంపేశారు. పార్లమెంట్ శరద్ పవార్ ఉండేటప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్, ఆయన తర్వాత ఇంకొకడు వచ్చాడు. ఇట్ ఈస్ హార్డ్ టు ఈవెన్ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ద న్యూ అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు ఉన్నారని ఇప్పుడు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఇస్ రన్ బై 1.5 people. ఎవరు హాఫ్ ఎవరు అని చెప్పలేము, బట్ ఇట్ ఇస్ రన్ బై 1.5 men. ఆ రిపోర్ట్ ని చంపేశారు. ఇప్పుడు ఇట్ ఈస్ ఆల్మోస్ట్, ద రిపోర్ట్ ఈస్ గోయింగ్ టు బి, ఇట్స్ ఆల్రెడీ 18 years old. ఆ 18 years లో కూడా చాలా జరిగింది. ఈ వాతావరణ మార్పు ఇవన్నీ జరిగాయి. వీ హ్యావ్ నాట్ రియాక్టెడ్, వీ హ్యావ్ నాట్. ఎందుకంటే రైతుల్ని ఎలాగా ట్రాప్ చేశారంటే ఈ సంక్షోభంలో ట్రాప్ చేశారు. మీరు అది సర్వైవల్ కోసం మీరు స్ట్రగుల్ చేస్తున్నారు. కానీ వీ హ్యావ్ టు లుక్ ఎట్ లార్జర్ అగ్రికల్చర్ ఆల్సో. ఇప్పుడు 20 years you have fought the agrarian crisis. I salute the Kisans of this country for that. When you fought the farm laws, ఆ వ్యవసాయం చట్టాలు మీరు ఫైట్ చేసినప్పుడు రైతులు మట్టుకు కాదు, యు ఆర్ ఫైటింగ్ ఫర్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఫర్ డెమోక్రసీ అండ్ ద కాన్స్టిట్యూషన్. కానీ ఇప్పుడు ఆ నెక్స్ట్ స్టెప్ కూడా మేము చూసుకోవాలి. మేము సంక్షోభంలో పట్టుకుని దాంట్లో పడి వీఆర్ ఫైటింగ్. వైల్ వీఆర్ ఫైటింగ్ ద క్రైసిస్, అగ్రికల్చర్ పాలసీ అండ్ ప్లానింగ్ అది మల్టీనేషనల్ కార్పొరేషన్స్ చేసుకుంటున్నారు, జెనీవాలో చేసుకుంటున్నారు, న్యూఢిల్లీ బ్యూరోక్రాట్స్ చేసుకుంటున్నారు, స్టేట్ గవర్నమెంట్ బ్యూరోక్రాట్స్ అండ్ మినిస్టర్స్ చేసుకుంటున్నారు. రైతులు ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఎజెండా సెట్టింగ్. ఏం చేయాలి? అప్పుడు ఆ ఢిల్లీలో స్ట్రగుల్ అయినప్పుడు సుప్రీం కోర్టు వాళ్ళొక కమిషన్ సెటప్ చేశారు, ఒక కమిటీ పెట్టి, సుప్రీం కోర్ట్ కమిటీ ఆన్ ఫార్మర్స్ ఇష్యూస్. అప్పుడు జస్టిస్ బోబ్డే చీఫ్ జస్టిస్ మన మహారాష్ట్ర నుంచి, నాకు తెలుసు ఆయన చీఫ్ జస్టిస్ అయినప్పుడు ఐ వాజ్ హోప్ఫుల్. ఎందుకంటే 40 years ago ఆయన రైతుల సంఘటనకి ఆయన వకీలు. హీ వాజ్ ద లాయర్ ఫర్ షేత్కరీ సంఘటన వెన్ ఇట్ వాజ్ రాడికల్. కానీ ఆయన కూడా ఇదే కమిషన్ లో ఏమవుతుందయ్యా, పెద్ద కమిషన్, నేను గవర్నమెంట్ కమిషన్స్ లో కూర్చున్నాను, 3-4 అక్కడ పెట్టి డిలే చేసి ఆ ఇష్యూ చంపేస్తారు. అయితే జస్టిస్ బోబ్డే పబ్లిక్లీ ఓపెన్ కోర్టులో చెప్పాడు, సాయినాథ్ గారు కూడా మెంబర్ కూర్చోవాలి ఈ కమిషన్ లో, ఎందుకంటే నా పేరు తెలుసని ఏదో పేరు వేసేసారు ఆయన. నేను డిక్లైన్ చేశాను పబ్లిక్లీ. అన్ని ఢిల్లీ న్యూస్ పేపర్స్ లో వచ్చింది, తెలియదు ఇక్కడ వచ్చిందా తెలియదు. నేనేం చెప్పానంటే, యువర్ ఆనర్, ఐఎమ్ వెరీ ఫ్లాటర్డ్, మీరు మమ్మల్ని పిలిస్తే ఇట్స్ వెరీ బిగ్ మ్యాటర్ ఫర్ మీ. కానీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ది ఇష్యూ, నేను చెప్పాను మీకు ఎక్స్పర్ట్ కమిటీ కాల్స్ అంటే స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ తీసుకోండి. హీ ఈస్ 100 times గ్రేటర్ ఎక్స్పర్ట్ దెన్ ఎనీ ఆఫ్ అస్. ఆ కమిషన్ రిపోర్ట్ తీసుకోండి. ఇంకొకటి నేను చెప్పాను, ఐ కెనాట్ సిట్ ఆన్ యువర్ కమిటీ సార్, ఎందుకంటే మీరు ఇచ్చిన, ఇప్పుడు మీరు సెంటెన్స్ ఇస్తున్నారు, ఇది ఆ ఇష్యూకి యు ఆర్ పాసింగ్ డెత్ సెంటెన్స్ ఆన్ ద ఫార్మర్స్ ఇష్యూ. అది కూడా కాదు, డెత్ సెంటెన్స్ కూడా కాదు, డెత్ బై కమిటీ, డెత్ బై హ్యాంగింగ్ చెప్తారు కదా, ఇది డెత్ బై కమిటీ సెంటెన్స్. ఆ కమిటీలో వేసి చంపేయడం. అల్టిమేట్లీ సుప్రీం కోర్ట్ ఆ కమిటీని చంపేసింది. అయితే ఐఎమ్ సేయింగ్, this is what I came to say to you today. We must have a new commission, not controlled by the courts, not controlled by the government, not controlled by the think tanks and by the corporations. We must have a national Kisan Commission of farmers and laborers, controlled by farmers and laborers.
రైతులు మాకు ఏం చూపించారో ఢిల్లీలో భగత్ సింగ్ చెప్పినలాగా we will make the blind see, we will make the deaf hear. అదే మీరు చేశారు అక్కడ, మళ్ళీ చేయొచ్చు. I'm going to be coming back to Andhra in January, February. We are planning several progressives in Delhi, Mumbai, Chennai. We are planning. ఇది ఎలాగా కన్స్ట్రక్ట్ చేయడం cannot be done without All India Kisan Sabha. We will have a highly eminent commission of people whose integrity is respected in every household, and we will give an alternative blueprint. ఇది అనుకోండి స్వామినాథన్ కమిషన్ అప్డేట్ వర్షన్ 2.0 అనుకోండి, అలాగే ఒక we have to have అన్ని జిల్లాల్లో అన్ని గ్రామంలో హియరింగ్స్ పెట్టుకోవాలి. మొదట స్టేట్ లెవెల్ రిపోర్ట్స్ తీసుకురావచ్చు, మళ్ళీ నేషనల్ లెవెల్ రిపోర్ట్ చేయొచ్చు, కానీ we need a కిసాన్ కమిషన్ independent of government, corporations and things. Is it possible? I think so. నేనేమనుకుంటానంటే అంతవరకు ఢిల్లీలో స్ట్రగుల్ స్టార్ట్ అయిన వరకు నేను అనుకున్నాను అది చాలా కష్టం. ఐ హ్యావ్ బీన్ సేయింగ్ ఫర్ 10 years కిసాన్ కమిషన్ ఉండాలి, నేషనల్ లెవెల్ కిసాన్ కమిషన్ ఉండాలి. కానీ నేనే అనుకున్నాను వెరీ వెరీ డిఫికల్ట్ అని. కానీ ఢిల్లీలో ఆ రైతులు మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వెళ్లారు, చాలా మంది పేరు మహారాష్ట్ర నుంచి 3000 4000 వెళ్లారు అక్కడ. కొంతమంది ఆంధ్ర మహారాష్ట్ర నుంచి అక్కడే ఉండిపోయారు షాజహాన్పూర్ లో వాలంటీర్స్. అవన్నీ చూసి నేను అనుకున్నాను మళ్ళీ వీ కెన్ డూ దిస్, మేము చేయొచ్చు, వీ కెన్ డూ దిస్, వీ కెన్ బిల్డ్ దిస్ కిసాన్ కమిషన్ అండ్ ద రైతులు విల్ షో అస్ హౌ టు ఫైట్ ఫర్ ఇట్, హౌ టు. మన డిమాండ్స్ ఉండాలి. ఆ 2 డిమాండ్స్ ఎంఎస్పి లోన్ వేవర్ లో దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ డిమాండ్స్. కానీ అవి చేస్తే కూడా agriculture is still in the control of the ruling class. How do we change that? So my suggestion to you is discuss where from gramam level nunchi local committees, taluka level nunchi local committees on agriculture, వ్యవసాయం ఎలాంటి పంటలు వేయాలి. చూడు ఇప్పుడు మీ డెజర్ట్ అయింది అనంతపూర్లో. ఎందుకు అనంతపూర్ ఒక జమానాలో at one time అనంతపూర్ was the బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ మిల్లెట్స్, రాగి, ఫాక్స్టైల్. దాన్ని వెళ్ళి మేము రీప్లేస్ చేసాము గ్రౌండ్ నట్, కాటన్. ఇవాళ కాటన్ 60-70% అనంతపూర్ లో, 20% పత్తి. కాటన్ గ్రౌండ్ నట్ 60-70% అనంతపూర్ లో. దాంట్లో మీ వాతావరణ మార్పు వచ్చింది, అక్కడ మీ డెజర్ట్ వచ్చింది. ఇవే మన వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్, జాయింట్ ఆంధ్రప్రదేశ్ లో ఆ టైం మల్లారెడ్డి గారు చెప్పింది ఐడియా, కిసాన్ సభ ఒక రీసెర్చ్ స్టేషన్ ఇనాగ్రేట్ చేశారు కదా తెలంగాణ మహబూబ్ నగర్ లో. రీసెర్చ్ స్టేషన్ 2 acres ఎవరో డొనేట్ చేశారు రైతు. ఆ 2 acres మీద కిసాన్ రైతులు రీసెర్చ్ స్టేషన్ పెట్టుకున్నారు స్టడీ చేయడానికి. నేను అంటున్నాను అన్ని జిల్లాల్లో ఒక రీసెర్చ్ స్టేషన్ ఉండాలి. అంటే వీ షుడ్ నాట్ బి టోల్డ్ ఏ సీడ్ మంచిది ఏది చెడ్డ అడ్వర్టైజింగ్ నుంచి తీసుకోదండి. ఆ ఇన్ఫర్మేషన్ మీరే చూసుకోండి. యు ఆర్ ది ఎక్స్పర్ట్స్, యు ఆర్ ద కల్టివేటర్, యు ఆర్ ద ఫార్మర్. నోబడీ ఈస్ గోయింగ్ టు వరీ అబౌట్ యువర్ ప్రాబ్లమ్. You have to do it. We can worry about it, but you can solve it. చూడండి ఇప్పుడు మన సబ్సిడీ స్ట్రక్చర్స్ లో అన్ని ప్యాడీ, వీట్ దాంట్లో వెళ్తుంది. మీ ఎంఎస్పి 90% ఎంఎస్పి దాంట్లోనే వెళ్తుంది. అయితే దే ఆర్ ట్రైంగ్ టు గ్రో ప్యాడీ ఇన్ బార్మేర్, రాజస్థాన్. దే ఆర్ ట్రైంగ్ టు గ్రో ప్యాడీ ఇన్ ద డెజర్ట్. ఎందుకంటే సబ్సిడీ అక్కడ ఉందని. వీ హ్యావ్ టు సీ దట్ దెర్ ఇస్ అ పాలసీ. అలాంటి పాలసీ ఉండాలి. ఆల్ క్రాప్స్ మీద ఒక సపోర్ట్ ఉండాలి. ఆల్ క్రాప్స్ మీద, మిల్లెట్స్ కి ఉండాలి, అన్నిటికీ ఉండాలి, రాగికి ఉండాలి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో కూడా ఆ ఐటమ్స్ రావాల్సిందే. ఇప్పుడు తమిళనాడు రాగి వేసింది పీడిఎస్ మీద. ఆంధ్రాలో ఉందా? తమిళనాడులో ఉంది, కానీ ఆంధ్ర ఈట్స్ మోర్ రాగి పీడిఎస్ లో రావాలి. అప్పుడు ఇన్సెంటివ్ వస్తుంది రైతులకి. కరెక్ట్ క్రాప్స్ వేయాలి, కరెక్ట్ పంటలు వేయాలి. రాకపోతే నేను చెప్తున్నానండి, ఈ వాతావరణ మార్పు ఇట్ విల్ ఫినిష్ ఆల్ ఆఫ్ అస్. ఇట్ ఈస్ మచ్ మోర్ సీరియస్ దెన్ వి అండర్స్టాండ్. ఇవన్నీ స్టడీ చేసి పాలసీ ఇవాల్వ్ చేయడం. ఐఎమ్ ఆర్గ్యూయింగ్, దట్ ఈస్ మై లెట్ ద కిసాన్స్ ఆఫ్ ద కంట్రీ, రైతులు వాళ్ళే ఫామ్ చేసుకోవాలి. మేము వచ్చి ఎంత పని చేయాల్సిందంటే చేస్తాం. కానీ నేషనలీ అండ్ స్టేట్ వైజ్ ఒక కిసాన్ మజ్దూర్ కమిషన్ ఉండాలి. అబౌవ్ ఆల్ అదర్ ఫోరమ్స్ ఆఫ్ గవర్నమెంట్, కార్పొరేషన్స్ ఇవన్నీ వదిలేసి ఫార్మర్స్ వాళ్ళే తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ ఫర్ ఇవాల్వింగ్ పాలసీ. ఇంతవరకు
మేము పాలసీని రెసిస్ట్ చేస్తున్నాం, మేము పాలసీని ఫైట్ చేస్తున్నాం, కానీ మేము పాలసీ ఫార్మ్యులేట్ చేయట్లేదు. నౌ వీ షుడ్ డూ దాట్. ఫర్ దాట్ యు నీడ్ కిసాన్ కమిషన్. థ్యాంక్ యూ.